హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్స్ లో గాయస్ చూశారు కదా, ఎస్టర్డే 2 days వీడియో అప్లోడ్ చేశాను. 2 days బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి 1K దాటింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గాయస్ ఇక్కడ నేను డిఫరెంట్ థంబ్నెయిల్ పెట్టినా. మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అండ్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి మొత్తానికి దాంట్లో ట్యూటోరియల్ మొత్తం చెప్పినా అనమాట. అలా చెప్పినా కాబట్టి దానికి రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చింది. 1K వ్యూస్ అయితే దాటినాయి అనమాట. 100% గాయస్ ఎవరైతే కొత్త ఛానల్ పెడతారో ఇక్కడ చూడండి, ఇంప్రెషన్ ఎలా పంపిండో చూపిస్తున్నా చూడండి, స్క్రీన్ షాట్ లో పెట్టినా చూడండి. అలా ఇంప్రెషన్ పంపింది కాబట్టి మనకు కూడా వ్యూస్ వచ్చినాయి అనమాట. లాస్ట్ వీడియోలో నేనేం చెప్పినా అంటే, ఎవరిదైతే పాత ఛానల్ ఉంటుందో, ఓల్డ్ ఛానల్ ఉంటుందో వాళ్ళు మాత్రం కొత్త ఛానల్ క్రియేట్ చేయండి. నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరిది ఛానల్ డెడ్ అయిపోతుందో వాళ్ళ ఛానల్ మాత్రం కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి అని చెప్పాను అనమాట. లాస్ట్ వీడియోలో కాకుండా ఫస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. ఏంటిది, ఎవరిదైతే ఛానల్ డెడ్ అయిపోతుందో వాళ్ళ ఛానల్ మాత్రం కొత్తది క్రియేట్ చేసేసేయండి. ఎందుకోసం అంటే యూట్యూబ్ వాడు రికమెండ్ చాలా పంపుతున్నాడు అనమాట. అంటే నోటిఫికేషన్ ఎక్కువ పుష్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు నాకు ఎలా వ్యూస్ వచ్చినాయండి, 1K వ్యూస్ క్రాస్ అయినాయి అనమాట. దానికి మళ్ళీ ఎక్స్ట్రా వ్యూస్ కూడా రావచ్చు. ఇప్పుడు దాన్ని నేనేం చేస్తాను అంటే, మళ్ళీ దాన్ని ప్రమోషన్ చేసేలాగా నేను ప్రయత్నం చేస్తాను అనమాట. మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా మీరు కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేయండి. 100% చెప్పాను కదా, ఎవరైతే నా మాట విని కొత్త ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసుకోండి, కింద బాక్స్లో కామెంట్ చేసుకోండి. కామెంట్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ తెలియండి అనమాట. మీది అంటే ఫీడ్బ్యాక్ కాకుండా నేను కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, ఇలా నాకు వ్యూస్ వస్తలేవు, వ్యూస్ వస్తున్నాయి, ఏదో ఒకటి నాకు చెప్పండి అనమాట. నేనైతే యూట్యూబ్కి పెద్ద థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. తమిళ చూసే వచ్చారు. థ్యాంక్ యూ అయితే యూట్యూబ్కి అయితే చెప్పాను అనమాట. ఎందుకు అంటే గాయస్ ఇక్కడ కొత్త ఛానల్కి 1K క్రాస్ అయింది. ఇప్పుడు చూడండి, నా ఓల్డ్ ఛానల్కి వ్యూస్ వస్తున్నాయండి, వ్యూస్ వస్తలేవు అలా అనమాట. కొత్త ఛానల్కి 1K క్రాస్ అయింది అనమాట. ఎవరైతే ఛానల్ కొత్తది ఉంటుందో 100% వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అనమాట. గుడ్ న్యూస్ అండి, యూట్యూబ్ ద్వారా గుడ్ న్యూస్ అనమాట. 100% మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత దానికి కొద్దిగా హోల్డ్ పెట్టండి. అంటే ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేస్తారండి. క్రియేట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ దాన్ని కొద్దిగా ఒక 24 hours దాన్ని పక్కన పెట్టండి. ఏది, ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత సెట్టింగ్ మొత్తం చేసుకున్న తర్వాత 24 hours పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక వీడియో మంచిగా క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఎడిటింగ్ చేసిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేయండి. ఎలా వ్యూస్ వస్తే చూసుకోండి అనమాట. అదే అండి, కంప్లీట్లీ కొత్త ఛానల్కి రెస్పాన్స్ అయితే చాలా మంచిగా వస్తుంది. మీరు చూడండి ఒకసారి. నేనైతే తప్పులు చేసినానో, పాత ఛానల్కి ఏదైతే తప్పులు చేసినానో ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఆ ఛానల్కి పక్క డెడ్ అయిపోయింది అనమాట. దాన్ని పక్కన పెట్టిన కాబట్టి ఈ వీడియోకి బట్టి నేను 6 వీడియోస్ అనమాట, కంప్లీట్లీ 6 వీడియోస్ అప్లోడ్ చేశాను. రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది అనమాట. యూట్యూబ్ ద్వారా యూట్యూబ్కి అయితే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే నోటిఫికేషన్ చాలా మంచిగా పంపుతుండు. మన సబ్స్క్రైబర్స్ కూడా, మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వీడియో అయితే చూస్తున్నారు అనమాట. ఎందుకోసం అంటే దీంట్లో నేను ఏం ఛాలెంజ్ చేసిన అంటే, 1 monthలో మానిటైజేషన్ చేస్తా అని చెప్పాను కదా. 100% 1 monthలో మానిటైజేషన్ చేసి చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ కి నేను ఛాలెంజ్ చేసిన అనమాట. ఆబ్వియస్లీ దానికోసం వీడియో చూస్తున్నారు నేను అనుకుంటున్నాను అనమాట. 100% అంటే ఎలా మానిటైజేషన్ చేసుకుంటారని ఒక థింకింగ్ ఉందనమాట. మన సబ్స్క్రైబర్స్ కి అయితే థింకింగ్ ఉందనమాట. 1 monthలో మానిటైజేషన్ అంటే పాసిబుల్ కాదు. మీరు థింకింగ్ లో పడచ్చు. 100% నేను మానిటైజేషన్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, 2 days బ్యాక్ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి 1K క్రాస్ అయిందని చెప్పాను కదా, దానికి 1 lakh కూడా వ్యూస్ రావచ్చు. 1 lakh కూడా వ్యూస్ రావచ్చు. 1 lakh వ్యూస్ వచ్చింది అనుకోండి, మానిటైజేషన్ అది 1 lakh వ్యూస్ వచ్చేస్తే 4K వాచ్ టైం రావడం పెద్ద కష్టం కాదు కదా. అలా అన్నమాట. 1 lakh వ్యూస్ అయితే రావాలి, 100% మానిటైజేషన్ అయిపోతుంది. ఇదేనండి నేను కోరుకునేది, 1 lakh వ్యూస్ రావాలి. ఒక్క వీడియోకి 1 lakh వ్యూస్ రావాలి. అర్జెంట్గా 1 lakh వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మానిటైజేషన్. అదేనండి నేను కోరుకునేది. 100% ఏదో ఒక వీడియో యూట్యూబ్ పుష్ చేసేస్తాడు. అండ్ నేను అదే చెప్తున్నాను అనమాట. ఏంటిదంటే, థ్యాంక్ యూ యూట్యూబ్ అని చెప్తున్నాను అనమాట. అదేనండి. నాకు రీచ్ పంపింది కాబట్టి ఆ వీడియోకి పుష్ అయిపోయింది అనుకోండి, 100% మానిటైజేషన్. ఈ వీడియో చేయడం దానికేనండి. థ్యాంక్ యూ యూట్యూబ్ అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు వ్యూస్ అయితే చూపిస్తున్నా చూడండి. 1K క్రాస్ అయిపోయింది. 100% దానికి కూడా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. దానికోసం నేను యూట్యూబ్ అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అనమాట. మీరు కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేస్తే 100% కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు నేను ఇంకా సలహా ఇస్తాను అనమాట. ఇలా చేయాలి అని సలహా ఇస్తాను అనమాట. ఎవరైతే కొత్త ఛానల్ క్రియేట్ చేస్తారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అనమాట. ఇదండి ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో. బ్లాగ్ కాదు కదా, ఇది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బ్లాగ్ అంటే ఎక్కడికి వెళ్ళి బ్లాగ్ తీయాలన్నమాట. ఇది అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. అంటే ఈ బ్లాగ్ ఇలా తీయాలి అండ్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, 1 monthలో మానిటైజేషన్ చేసుకోవాలి, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, వాచ్ టైం స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. వాచ్ టైం ఎంత వచ్చింది అది కూడా చూపిస్తాను అనమాట. అట్లా అనమాట. వాచ్ టైం కూడా చూపిస్తాను అనమాట. డైలీ వాచ్ టైం అయితే మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఎవరైతే ఈ ఛానల్ కి ఫాలో అవుతారో 100% మీరు కూడా మానిటైజేషన్ చేసుకుంటారు.
కంప్లీట్లీ మానిటైజేషన్ చేసుకుంటారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. సో ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, 100% మీరు కూడా మానిటైజేషన్ చేసుకుంటారు. సో ఇదండి ఈ రోజు బ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చేసినందుకు. నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.